ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడను యేసు శాపగ్రస్తుడని చెప్పలేదు. శాపగ్రస్తుడు అంటే ఏంటంటే యేసు ప్రభు కూడా మనలాంటోడే, కాకపోతే ఆయన చాలా భక్తిగా బ్రతికి అంగీకరించబడ్డాడు. యేసుక్రీస్తు కూడా మనలాంటోడే, కాకపోతే ఆయన పాపం చేయకుండా జీవించాడు కాబట్టి ఏం చేయబడ్డాడు, అంగీకరించబడ్డాడు అనేది రాంగ్ థింకింగ్ అనమాట. అలా చెప్తే యేసు ప్రభుని ఏమని చెప్పినట్టు చెప్పండి, మీరు వెంటే చెప్తారు. శాపగ్రస్తుడు అని చెప్తున్నట్టు. ఏమని చెప్తున్నట్టు? శాపగ్రస్తుడు అని చెప్తున్నట్టు. అంటే ఆయన కూడా ఎక్కడ పుట్టినట్టు? ఆయన కూడా పాపుల్లో ఒకటిగా పుట్టినట్టే. కానీ Hébరీ 7:25 ఏం చెప్తున్నాడు? ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. చాలామంది యేసుక్రీస్తు దైవత్వాన్ని తగ్గించడానికి ఇండైరెక్ట్ మెథడ్ వాడారనమాట. ఆ ఇండైరెక్ట్ మెథడ్ ఏంటంటే, మనం జన్మతః పాపులం కాదు, మనం పుట్టుక వల్ల పాపులం కాదు, మనం ఎదిగిన తర్వాత ఏం చేసాం, పాపం చేసి పాపులమయ్యాం. అయితే యేసు ప్రభు మాత్రం పాపం చేయకుండా ఉన్నాడు కాబట్టి ఆయన దేవుని చేత అంగీకరించబడ్డాడు. అది కొట్టివేసే ఒక వచనాన్ని మీకు చూపించి ప్రార్థన చేస్తాను. లూకాసు వార్త 1వ అధ్యాయం. రే డానీ పోడు కూర్చో. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు. ఈ మాట ఎవ్వరి గురించి బైబిల్లో లేదు. పుట్టబో శిశువు పరిశుద్ధుడని కేవలం యేసు ప్రభు గురించి మాత్రమే ఉంది. ఇంకెవరి గురించి అన్నదా? దావీదేమన్నాడు? నేను పాపంలో పుట్టినవాడని అన్నాడు కదా. ఒక అజ్ఞాని ఇలా చెప్పాడు, పాపములో పుట్టానన్నాడు కానీ పాపముతో పుట్టాననలేదుగా అన్నాడు. ఆ అజ్ఞాని ఏమన్నాడు? పాపములో పుట్టానన్నాడు కానీ ఏమనలేదు. అంటే ఇప్పుడు పాపం ఎక్కడుందని? పాపం లోకంలో ఉందండి. లోక పాపంలో పుట్టాడు, కానీ పుట్టినోడు ఎవరు కాదు, పాపి కాదు. అందుకని మనం అందరం ఎవరం? మనం దేవునికి పుడుతున్నాం. తల్లిదండ్రుల నుంచి పుడుతున్నామంటే ఎవరికి పుడుతున్నాం? మనం దేవునికి పుడుతున్నాం. అందుకని దేవుని మనం ఏమైనా ప్రార్థన చేయాలా? కన్నతండ్రి అని ప్రార్థన చేయాలి. చాలా మంది ఇప్పుడు నేను చెప్తున్నా కూడా వాళ్ళకి వాక్యం అర్థమవుతుందో లేదు తెలియదు, కన్నతండ్రి అని ప్రార్థన చేస్తున్నారు. కన్నతండ్రి అనే పదాన్ని ఎవరు తెచ్చారు? ఈ అజ్ఞాని తెచ్చాడు. ఏ అజ్ఞాని తెచ్చాడు? మనమందరం తల్లిదండ్రులు పుట్టిన ఎవరికి పుట్టినట్టే? దేవునికి పుట్టినట్టే. అర్థమైందా? అంటే మనం ఎవరం కాదు, పుట్టుకతో పాపులం కాదు. నిజంగా ఒకవేళ మన పాపులం అయితే గర్భఫలం దేవుడు ఇచ్చి బహుమానం మనం ఉండకూడదు అంటాడు. అలా వస్తాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యమైన ఉంది కదా, మరి మనం పుట్టుకతో పాపులం అయితే దేవుడు పాపిని బహుమానం ఇచ్చాడని అడుగుతాడు. ఇదే వంకర మాటలు. ఈ వంకర మాటల వల్ల చాలామంది వంకర త్రోవలకు తొలిగిపోయారు. మీకు అర్థమైందా? కాబట్టి మనమందరం ఎవరు? పరిమిలే, మనమందరం ఎవరు? దేవుని కుమారులం కాదండి, పాపంలో పుట్టినవారు. మీరు ఎక్కడో ఉన్నారు, అందుకే మీరు ఆన్సర్ కరెక్ట్ చెప్పలే. పాపంలో పుట్టినవారం. పాపముతో పుట్టామా పాపములో పుట్టామా అనే ప్రశ్న ఎవరైనా అడిగారు అనుకోండి, మీరు అప్పుడు రోమపత్రిక 6:2 తీసి చదివించి అక్కడ ఇలా ఉంది చదివించాలి. ఏమనంటే, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో పాపముల్లో జీవించుదామని ఉంది. పాపముతో ఉందా పాపములో ఉందా? మరి అక్కడ అంటే ఈ వచనం ప్రకారం దావీదు చెప్పిన భావం ఏంటి? నేను పుట్టుకతోటే పాపిని అని చెప్పినట్టు 6:2 ప్రకారం. ఈ లాజిక్స్ అన్ని విన్నవాళ్ళు ఆ వంకర మాటల్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు? మనం పుట్టడంతో పాపులం కాదు, సో యేసుప్రభు కూడా పుట్టడంతో ఎవరు కాదు, పాపి కాదు. అయితే మనం పాపం చేసి పాపులమయ్యే, యేసుప్రభు పాపం చేయకుండా ఉండగలిగాడు కాబట్టి ఇప్పుడు యేసుప్రభు ఏమని పిలువబడ్డాడు? ఇక దేవుడు అని పిలువబడ్డాడు అనొచ్చు, ఉన్నతుడు అని పిలువబడ్డాడు అనొచ్చు. కానీ మనం యేసుప్రభు దేవుడుగా, తండ్రి అయిన దేవుడు అంత దేవుడుగా మనం ఎంచుకోవద్దు. ఎందుకు? యేసుప్రభు పాపం చేయకుండా ఉండటం వల్ల దేవుడు అయ్యాడు. ఇది వీళ్ళ వివరణ. అంటే ఇప్పుడు యేసుప్రభుని ఏమని చెప్పినట్టు? శాపగ్రస్తుడు అని చెప్పినట్టే. ఎందుకంటే యేసుప్రభు పుట్టడంతో ఎవరు? మనలాగే పుట్టాడని చెప్తున్నాడు అక్కడ వివరణ. కాబట్టి మీరు అందరూ వినండి, యేసుక్రీస్తు ప్రభు వేరు, మనం వేరు. కానీ ఇప్పుడు యేసుప్రభు నమ్మటం వల్ల మనకు యేసుక్రీస్తుతో పాటు ఆ దైవ మహిమ మనకు వచ్చింది. ఇప్పుడు మనం కూడా దేవుళ్ళు ఏకమై ఉన్నామన్నమాట. కాబట్టి మీలో ఎవరైనా